అందరికీ నమస్తే అండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శక్తి క్రీడా జగత్ సర్వం. పరమాత్మ స్వరూపిణియగు ఆ మహాశక్తియే వేరువేరు శక్తుల రూపంతో ఈ జగత్తునందు సర్వత్రా క్రీడించుచున్నది. భక్తులను అనుగ్రహించడానికి, లోకశ్రేయస్సు కోసం ఆ పరాశక్తి భూలోకంలో అనేక ఆలయాలలో అనేక నామాలతో వెలసి ఈనాటికి తన భక్త పరాధీనతను, మహిమలను ప్రదర్శిస్తూనే ఉంది. సర్వం కల్విదమేవా హం నాణ్యదస్తి సనాతనం. అంటే సమస్త విశ్వమును నేనే, సనాతనమగు అవినాశియగు తత్వము నేనుగాక మరొకటి లేనే లేదు అని స్వయంగా సెలవిచ్చింది. వసిన్యాది వాగ్దేవతలు కూడా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఆ మహాశక్తిని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా అభివర్ణించారు. అటువంటి ఆ తల్లి అష్టాదశ శక్తిపీఠాలలో వెలసింది. ఆ తల్లి యొక్క శ్లోకం, ఆ అష్టాదశ శక్తిపీఠాల యొక్క శ్లోకం ప్రతినిత్యం సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రు వినాశనం, సర్వరోగహరం దివ్యం, సర్వ సంపత్కరం శుభం అంటూ మనం అమ్మని ప్రార్థిస్తే ఆ శక్తి మనకు చేరుతుంది. మనలోని మానసిక శక్తిని, మనలోని అనుష్ఠాన శక్తిని పెంపొందించి మనకు వరంగా అబ్బినదే ఆ హయగ్రీవ స్వామి నుంచి ఆ లలితా సహస్రనామం యొక్క నామాలు. ఆ లలితా సహస్రనామాన్ని ప్రతినిత్యం ముప్పూటల చక్కగా చదువుకున్న వారికి ప్రతి నామంలోని శక్తిని అమ్మ మనకు ఆపాదించేలాగా చూస్తుంది. ఈ శక్తిపీఠాలు ప్రస్తుత కాలంలో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలియచేసుకునే శ్లోకంలో మనం ఆ శ్లోకాన్ని కూడా తప్పక లలితా సహస్రనామం అనంతరం ఏకాసనం మీద కూర్చొని శ్రీ లలితా సహస్రనామము, అష్టాదశ శక్తిపీఠాల శ్లోకము, లలితా త్రిశతి, ఖడ్గమాల చదివిన వారికి అమ్మవారి యొక్క కరుణ అపారంగా ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ అమ్మను 108 రాజరాజేశ్వరి లలిత సహస్రనామంతో పాటు లలిత అష్టోత్తర శతనామావళిని కూడా అమ్మకు మనం పువ్వులను, పండ్లను నివేదించి అర్చించి గనక మనం పూజించగలిగినట్టయితే ఆ శక్తి స్వరూపిణి మనలో నిలిచిపోతుంది. అప్పుడు మనకు వాక్శుద్ధి వస్తుంది. మనం ఏది చదివినా, ఏది చేసినా, ఏది మాట్లాడినా కూడా ఆ దేవత యొక్క వాక్కుగా అది అక్షరాల జరిగి తీరుతుంది. అయితే ఈ శక్తిని మనకు ఇచ్చినవాడు ఆ శివుడు గనుక ఆ శివశక్త్యైక రూపిణిని మనం లలితా పరమేశ్వరిని తప్పక పూజించుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి.